నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము కూడా ఓట్లు వేస్తామని అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రకటించారు. ఇక బ్యాలెట్ కోసం తమ అభ్యర్థన భూమికి పంపించామని తెలిపారు. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కీలక కర్తవ్యమని వాళ్ళు అన్నారు. తమ విధి నిర్వహణకు నాసా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే అంతరిక్షం నుంచి ఓటు హక్కు వేసేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపారు. అయితే అంతరిక్షం నుంచి ఓటు వేయడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితులు కొత్తేం కాదు. గతంలో కూడా అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములు ఓటు వేశారు. 1997 నుంచి నాసా తమ వ్యోమగాములకు ఈ అవకాశం కల్పిస్తోంది. 1997లో రష్యాకు చెందిన మిరా అంతరిక్ష కేంద్రం నుంచి డేవిడ్ ఫుల్ఫ్ ఓటు వేశారు. ఇక అంతరిక్షం నుంచి ఓటు వేసిన తొలి వ్యోమగామిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సునీత విల్మోర్ వంతు వచ్చింది. నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ స్టేషన్ టెక్సాస్ పరిధిలో ఉంది. కాబట్టి సునీత విల్మోర్ టెక్సాస్ నుంచి ఓటు వేయాల్సి ఉంటుంది. నాసా భాగస్వామ్యంతో వ్యోమగాములకు ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు పంపుతారు. ఇందులో క్లిక్బుల్ బాక్సులతో ఒక PDF ఉంటుంది. దానికి ఒక పాస్వర్డ్ కూడా ఉంటుంది. దీని ద్వారా తమకు వచ్చిన అభ్యర్థిని వ్యోమగాములు ఓటు వేయొచ్చు.